రైట్, అమెరికాలో మరొక విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బోయింగ్ 737 MAX 8 విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ లో లెఫ్ట్ ల్యాండింగ్ గేర్ లో మంటలైతే వ్యాపించాయి. దీంతో డెన్వర్ ఎయిర్పోర్ట్ లో విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. మియామి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలో 173 మంది ప్యాసింజర్స్, 6 సిబ్బంది ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. విమానంలోని ఒకరికి గాయాలు కాగా మిగిలిన వారంతా సేఫ్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎమర్జెన్సీ విండో ద్వారా వారిని ల్యాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా ఏం జరుగుతుందో, గతంలో మనం అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ భయానక వాతావరణంతో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఎప్పుడైతే ఫ్లైట్ లో మంటలు చెలరేగాయో, ఎమర్జెన్సీ టేకాఫ్ చేశారో, వెంటనే ల్యాండింగ్ చేసిన వెంటనే కూడా అత్యవసరంగా అక్కడి నుంచి ప్రయాణికులు ఫ్లైట్ లోంచి పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకరికి మాత్రం గాయమైనట్టుగా తెలుస్తుంది, మిగతా అందరికీ కూడా సేఫ్ గానే అక్కడి నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. బోయింగ్ 737 MAX 8 విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ లో లెఫ్ట్ ల్యాండింగ్ గేర్ లో మంటలైతే వ్యాపించాయి. దీంతో డెన్వర్ ఎయిర్పోర్ట్ లో విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేశారు. మియామి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విమానంలో 173 మంది ప్రయాణికులతో పాటు 6 సిబ్బంది కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. విమానంలో ఒకరికి గాయాలు కాగా మిగిలిన వారంతా సేఫ్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ విమాన ప్రమాదానికి సంబంధించి ఏదైతే ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణికులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఏమవుతుందనే ఒక భయానక వాతావరణం వారిలో కనిపిస్తోంది. ఆ టెన్షన్ తోనే వారందరూ ఫ్లైట్ నుంచి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం.